హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్. సింపుల్గా చేసుకునే పెరుగు ఆవడని చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. కొన్ని టిప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతే సరిపోతుంది. ముందుగా నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ మినప్పప్పుని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు ఈ పప్పుని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అయితే జనరల్గా పప్పు నానబెట్టాలి అంటే 6-7 గంటలు అని అనుకుంటారు, కానివ్వండి వడాకి 2 గంటలు అయితే సరిపోతుంది. చూడండి, 2 గంటలు అయ్యేటప్పటికి పప్పు అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళేమీ లేకుండా పప్పు మాత్రాన్ని గ్రైండర్లో వేసుకోవాలి. మీరు ఒకవేళ ఉంటే గనక గ్రైండర్ కంపల్సరీ వాడుకోండి. గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. లేదు అంటే మిక్సీ జార్లో వేసుకున్నా పర్వాలేదు. పప్పు నలిగేలోపు ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తురుముతున్నాను. అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే ఆవడ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా సన్నగా చాప్ చేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. పప్పు నలిగేలోపు ఆయిల్ కూడా వేడి చేసుకున్నామంటే వడ అనేది చాలా త్వరగా రెడీ అయిపోతుంది. పొయ్యి మీద ఆయిల్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను మజ్జిగని ప్రిపేర్ చేస్తున్నాను. మజ్జిగ కూడా 1/2 లీటర్ పెరుగు తీసుకుంటే 1/2 లీటర్ నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా చిలుక్కోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోయొద్దు. మనం తీసుకున్న 1/2 గ్లాసు పప్పుకి 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మజ్జిగ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, మనం మామూలుగా పులిహోరకి తాలింపు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. అందులో వేసే వేరుశనగ గుళ్ళు తప్ప మిగతా అన్నీ వేసుకొని వేయించుకోవచ్చు. అంటే పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి, అలాగే కొంచెం పసుపు, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేయించుకొని పోపు మొత్తాన్ని మజ్జిగలో వేసి కలిపేసుకోవడమే. మనం మజ్జిగ రెడీ చేసుకునే టైంకి చక్కగా పప్పు కూడా నలిగిపోయి ఉంటుంది. అలాగే పప్పులో గనక నీళ్ళు ఎన్ని పొయ్యాలి అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు అర్థం కాలేదు అనుకుంటే గనక ఫుల్ వీడియో ఉంది, స్క్రీన్ పైన ప్లే బటన్ ఉంది కదా, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. చాలా మోటివేషన్గా, చాలా పీస్ఫుల్గా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మనం తీసుకున్న 1/2 గ్లాస్ పప్పుకి ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసుకున్నామంటే నీళ్ళు కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతాయి. చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని మనం గారెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకొని వేడివేడి గారెలను తీసి మజ్జిగలో వేసుకోవడమే. మజ్జిగలో వేసిన వెంటనే ఒకసారి ఈ విధంగా డిప్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.